రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకి ఇది నిజంగా ఊరట కలిగించే వార్త. చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ప్రభుత్వ ఉద్యోగాల విడుదలపై తాజాగా కీలక అప్డేట్ బయటకు వచ్చింది. ఈసారి నిజంగానే నోటిఫికేషన్లు వస్తాయా, లేక మళ్లీ మాటలకే పరిమితమవుతుందా అనే సందేహాల మధ్య ఇప్పుడు పరిస్థితి కొంత మారుతున్నట్టు కనిపిస్తోంది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల వివరాలను శాఖలవారీగా సేకరించే ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. విద్య, పోలీస్, రెవెన్యూ, ఆరోగ్య శాఖలతో పాటు ఇతర కీలక విభాగాల్లో వేల సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉన్నాయని అంచనా. వీటిని భర్తీ చేయాలనే దిశగా ప్రభుత్వం సీరియస్గా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. గత కొన్ని ఏళ్లుగా ఉద్యోగాల విషయంలో ఆలస్యం జరుగుతూ వచ్చింది. కోవిడ్ ప్రభావం, ఆర్థిక పరిస్థితులు, పాలసీ మార్పులు ఇవన్నీ కారణాలుగా చూపుతూ నోటిఫికేషన్లు వాయిదా పడుతున్నాయి. కానీ ఇప్పుడు మాత్రం నిరుద్యోగుల ఒత్తిడి, రాజకీయ వేడి పెరగడంతో ప్రభుత్వం నిర్ణయాత్మక అడుగులు వేయబోతున్నట్టు సమాచారం. ఈ ఉద్యోగాల విడుదల ఎందుకు ముఖ్యమంటే, ప్రతి సంవత్సరం లక్షల మంది యువత డిగ్రీలు, పీజీలు పూర్తి చేస్తున్నారు. ప్రైవేట్ రంగంలో అవకాశాలు పరిమితంగా ఉండటంతో చాలామంది ప్రభుత్వ ఉద్యోగాలపైనే ఆశపెట్టుకుంటున్నారు. కాని నోటిఫికేషన్లు లేకపోవడంతో మానసిక ఒత్తిడి, నిరాశ పెరిగిందని యువత చెబుతోంది. ఇప్పటి అప్డేట్ ప్రకారం మొదటి దశలో గ్రూప్ ఉద్యోగాలు, సాంకేతిక పోస్టులు, అలాగే అత్యవసర సేవలకు సంబంధించిన నియామకాలు చేపట్టే అవకాశం ఉంది. పోలీస్ కానిస్టేబుల్, సబిన్స్పెక్టర్, వైద్య సిబ్బంది, టీచర్ పోస్టులపై ప్రత్యేకంగా దృష్టిపెట్టినట్టు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన త్వరలో వచ్చే అవకాశముందని చర్చ జరుగుతోంది. ఇంకొక కీలక అంశం ఏమిటంటే, ఈసారి పరీక్షల విధానం పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని అధికారులు అంటున్నారు. గతంలో జరిగిన వివాదాలు, లీకేజీలు, రద్దయిన పరీక్షలను దృష్టిలో పెట్టుకుని టెక్నాలజీ ఆధారిత విధానాలు అమలుచేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. నిరుద్యోగ యువతలో ఇప్పుడు మళ్లీ ఆశ మొదలైంది. కోచింగ్ సెంటర్లు, లైబ్రరీలు మళ్లీ కళకళలాడుతున్నాయి. ఈసారి నిజంగా అవకాశం వస్తుందేమో అనే నమ్మకంతో చాలామంది మళ్లీ పుస్తకాలు తెరిచారు. అయితే కొందరు మాత్రం అధికారిక నోటిఫికేషన్ వచ్చేవరకు నమ్మకం లేదు అని జాగ్రత్తగా స్పందిస్తున్నారు. రాజకీయంగా కూడా ఈ అంశం చాలా సున్నితమైనది. ఉద్యోగాల హామీ ఎన్నికల సమయంలో పెద్ద అస్త్రంగా మారుతుంది. అందుకే ప్రభుత్వం ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తు రాజకీయాలపై కూడా ప్రభావం చూపే అవకాశముంది. యువతను సంతృప్తిపరచడమే లక్ష్యంగా ఈ నోటిఫికేషన్లు ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల విడుదలపై వచ్చిన ఈ తాజా అప్డేట్ నిరుద్యోగుల్లో ఆశలు రేపుతోంది. అయితే తుదిమాట మాత్రం అధికారిక ప్రకటన తర్వాతే. అప్పటివరకు యువత ఓపికతో సిద్ధంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఒక నిర్ణయం వేల జీవితాలను మార్చగలదన్న విషయాన్ని ఈ సందర్భం మరోసారి గుర్తుచేస్తోంది. నిర్దిష్టంగా ఏ శాఖకు సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు, ఉదాహరణకు డిఎస్సి లేదా పోలీస్ రిక్రూట్మెంట్ మీకు కావాలి, నేను ఆ వివరాలు సేకరించి ఇవ్వమంటారా?